రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని కుందన టెక్నోటెక్స్ కంపెనీ ముందు ధర్నాకు దిగారు. అటు చందనవెల్లి గ్రామస్తులు కంపెనీ నుంచి విషపూరితమైన వాయువులు వదలటం వల్ల అనేక అనారోగ్యాల పాలవుతున్నామని ఆందోళన చేపట్టారు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థమైన నీటిని చెరువులోకి వదలటం వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని, ఈ నీటిని వాడటం వల్ల పసిపిల్లల నుంచి పెద్దల వరకు అనేక రోగాలు వ్యాప్తిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ నీటిని తాగి అటు పశువులు చనిపోయాయని వాపోయారు. రేపు పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ కంపెనీని మూసివేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. ఇట్లా అంటే ముక్కు మూసుకుంటే కూడా భరించలేనంత వాటర్ స్మెల్ వస్తుంది. అంత స్మెల్ మా ఊరి మీదకి వదిలితే మా పరిస్థితి లేనిది, మా గ్రామ పరిస్థితి లేనిది, పశువులు గ్రామంలో ఉన్నటువంటి పశువులు చనిపోతున్నాయి, మేకలు గొర్రెలు చనిపోతున్నాయి, మనుషులకు కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. రేపు పొద్దున పుట్టబోయే పిల్లలు కూడా అంగవైకల్యాలతో ఇంకా ఏదో వ్యాధులతో కూడా పుడుతున్నారు. పంటలు కూడా మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున రాత్రి 11 గంటలు అయితే మొత్తం స్మెల్, ఇళ్లకు మొత్తం స్మెల్ వచ్చేస్తుంది. ఈ గొట్టాల ద్వారా పొగ ద్వారా వచ్చేస్తుంది. వాళ్ళు వాటర్ ఇడుస్తారు, ఆ వాటర్ ద్వారా కూడా స్మెల్ వస్తుంది. మొత్తము ఆ స్మెల్ ద్వారా కూడా మేము భరించలేకపోతున్నాం. అయితే ఇది కూడా ఇట్లనే కొనసాగితే మాత్రం మేము ఇంకా ఊర్లో ఉండలేని పరిస్థితి, మాది మేము బతకలేని పరిస్థితి. వీడికే భూములు కోల్పోయి మేము పరిశాన్లు ఉన్నామంటే ఇంకా ఈ కంపెనీ తీసుకొచ్చి మాకు ఇక్కడ పెట్టి ఘోరంగా మా పరిస్థితులన్నీ కూడా మేము ఊర్ల నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క కంపెనీ యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాము, గవర్నమెంట్ కూడా తెలియజేస్తున్నాము. ఈ కంపెనీ ఇక్కడ తొందరగా మూసివేసి వేరేది కూడా వేసుకుంటే చాలా మంచిది. లేకపోతే మేము పెద్ద ఎత్తున ఈ రోజు 3 నెలల నుంచి చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం సాగించి ఈ యొక్క కంపెనీ మూసివేసిన దాకా మేము వినే ప్రసక్తిలో అయితే లేము. ఎట్లా అంటే